హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? సో ఈరోజు వీకెండ్ కదా. సో షాపింగ్ మాల్కి వచ్చాను. నేను ఉండే ఏరియాలో టక్రాడ్ అనే ప్లేస్లో ఇది ఒక పెద్ద షాపింగ్ మాల్. దీని పేరు షాప్ రేట్ అంటారు. సో ఇక్కడ షాపింగ్ మాల్ అంటే మీకు తెలుసు, మనకు తెలిసినంత వరకు కూడా మీకు కూడా తెలుసు చాలా వరకు. సో ఇది ముందరున్న షాపింగ్ మాల్ ముందరున్న పార్కింగ్ ఏరియా. ఇదంతా పార్కింగ్ ఏరియా. ఏదో ఫంక్షన్ చేస్తున్నారు, అక్కడ గుడారాలు వేస్తున్నారు. సో లోపలికి ఎంటర్ అవుదామా? వెళ్తున్నాం ఫ్రెండ్స్. సో ఇక్కడ నుంచి వెళ్తే ఇదొక మెయిన్ ఎంట్రన్స్. సో ఇక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి వెళ్ళగా సో చూశారు కదా, కొందరు మన ఇండియా వాళ్ళు కూడా కనిపిస్తుంటారు అప్పుడప్పుడు. సో ఇక్కడ రకరకాల షాపింగ్ మాల్లో రకరకాలైనటువంటి షాపులు ఉంటాయి, సెలూన్లు ఉంటాయి. సో అక్కడ సేఫ్టీ థింగ్స్ సంబంధించిన వస్తువులు ఉన్నాయి. అక్కడ మసాజ్ పార్లర్ ఉంది. ఇక్కడ ఇది సెలూన్లో మనకి హెయిర్ కట్ ఆడవాళ్ళకు హెయిర్లు, మగవాళ్ళకి హెయిర్ కట్ చేసుకోవడానికి కూడా ఫెసిలిటీస్ ఉన్నాయి. సో ఇక్కడ ఆప్టికల్ షాప్ ఉంది. ఇక్కడ కిడ్స్కి సంబంధించిన వస్తువులు కొన్ని ఉన్నాయి. సో అలాగనే ముందరికి వెళ్తే ఈ రెడ్ కనిపించేవి డస్ట్బిన్స్ అండి. ఈ కిడ్స్కి సంబంధించిన షాపులు, పెద్దవాళ్ళకి సంబంధించిన షాపు, బట్టల షాపులు. సో కొన్ని ఎయిర్ప్లేన్ టికెట్లు బుక్ చేసే షాపులు కొన్ని ఉన్నాయి. సో వాడు మా ఫ్రెండ్ గాడు ఒకప్పుడు ఇక్కడే షాపింగ్ మాల్ పనిచేసేవాడు. సో ఇప్పుడు కూడా అక్కడే పనిచేస్తున్నాడు, కానీ వేరే వాళ్ళ దగ్గర పనిచేస్తున్నాడు, చైనా వాళ్ళ దగ్గర. ఇప్పుడు ఏమంటే గనియన్స్ దగ్గర, అదే నల్ల వాళ్ళ దగ్గర పనిచేస్తున్నాడు. సో అక్కడ ఐస్ క్రీమ్ అమ్ముతున్నారు ఫ్రెండ్స్. సో ఇవి ఇక్కడ లోకల్లో ట్రెడిషన్గా వాడే బట్టలు కూడా ఇక్కడ కూడా ఉంటాయండి. ఇదొక చూడండి, ఇక్కడ లోకల్లో వాడేది. సో ఇక్కడ ఎల్లో చైర్స్లో కనిపిస్తున్నాయి చూడండి. అదొకటి ఇంతకుముందు వాడు బనానాలో పనిచేసేవాడు, ఇందాక పలకరించినవాడు. అక్కడ ఎల్లో కుర్చీలు కనిపిస్తున్నాయి చూడండి. అది ఒక MTN సిమ్ అనే ప్లేసు. అక్కడ సిమ్ రిజిస్ట్రేషన్లు, సిమ్ సంబంధించిన అన్నీ అక్కడ చెక్ చేస్తారు. సో ఇక్కడ కూడా ఒక పార్లర్ చూడండి, మసాజ్ పార్లరు. సో అక్కడికి వెళ్ళి మసాజ్ చేయించుకోవచ్చు. మీరు కూడా వీలుంటే దయచేసి రావాలని కోరుకుంటున్నాను. హ్యాపీగా ఉంటుంది. సో విజిట్ చేయడానికి మీకు చాలా, అంటే డబ్బులు ఉన్న వాళ్ళకి విజిట్ చేసి వెళ్ళడానికి చాలా బాగుంటుంది. ఇదొక షోరూమ్, అది సెల్ షాపు. సో ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అమ్ముతుంటారు. సో ఇది షాప్ రేట్ మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇప్పుడు మనం షాపింగ్ మాల్లోకి లోపలికి వెళ్తున్నాము. సో ఇక్కడ కూడా గనావాల ట్రెడిషన్స్ అండి ఇవి కూడా. సో ఇక్కడ పర్ఫ్యూమ్ అమ్ముతున్నారు. సో ఇక్కడ ఇవి కూడా గనావాల ట్రెడిషన్సే, నల్లోల ట్రెడిషన్సే. సో ఇక్కడ ఇది ప్రోమో ప్యాక్ కింద ఈ ట్రాలీలు, ఈ బిస్కెట్లు అమ్ముతున్నారు. సో ఇట్లా లోపలికి ఎంటర్ కాగానే ఇక్కడ మనం ఒక సెక్యూరిటీ కానీ పర్మిషన్ తీసుకున్నాను. వీడియో తీసుకోవచ్చా అంటే తీసుకోవచ్చు, కానీ క్యాష్ కౌంటర్లోకి వచ్చిన తర్వాత వీడియో తీసుకోవద్దని చెప్పినాడు. సో ఇక్కడ ఉన్నాయి చూడండి ట్రాలీలు. ఆ ట్రాలీలు తీసుకొని మనం కొనే క్వాంటిటీని బట్టి ఆ ట్రాలీని తీసుకొని పోవచ్చు, లేదంటే బాక్సులు ఆ టబ్ మాత్రం ఒకటి తీసుకొని వెళ్ళొచ్చు. సో ఇట్లా సో చూశారు కదా, అక్కడ జ్యూస్ ప్యాకెట్లు, టెట్రా ప్యాక్లో ఉన్న జ్యూస్ ప్యాకెట్లు. సో ఇట్లానే వెళ్తే ఇక్కడ ఇదంతా లిక్కర్ ఏరియా అండి. ఈ ఏరియాలో అదే ఈ ప్లేస్లో మొత్తం లిక్కర్లు ఉంటాయండి. బీరు, వైను, రమ్ము, విస్కీ, షాంపెయిన్, రకరకాల బ్రాండ్స్, రకరకాల ఫ్లేవర్లతో రకరకాల బ్రాండ్స్ ఉంటాయండి. సో అక్కడే స్నాక్స్ కూడా ఉంటాయి, అక్కడే మందు దొరుకుతుంది, అన్నీ ఉంటాయండి అక్కడ. సో ఇట్లా వెళ్తే ఇదంతా ఈ ట్రేలో మాత్రం ఉండేవి ఫ్రూట్స్ అండి. ఆరెంజు, లెమను, బనానాసు, యాపిల్స్, రకరకాల ఫ్రూట్స్ ఉంటాయి అక్కడ. సో ఇక్కడ ఈ పోర్షన్లో మాత్రం క్యాప్సికము, టమాటోస్, కూరగాయలు మొత్తం ఉంటాయండి. ఆ పైన కనిపించే టమాటో పేస్ట్, ఇదంతా టమాటో, అదంతా క్యాప్సికము, ఇదంతా యాపిల్స్. అవతల పక్కది ఇది వాటర్ మిలాను, సంథింగ్ అవకాడో, ప్లస్ అన్నీ రకరకాలుగా ఉంటాయండి. సో ఈరోజు నేను బనానా కొనుక్కుందామని వచ్చాను, కానీ బనానా చాలా గ్రీన్గా ఉన్నాయి, అందుకనేసి నేను కొనలేదు. సో ఇదొక హై క్వాలిటీ ఫ్రూట్స్ అండి. అవి మంచి ఫ్రూట్స్, బట్ రేట్ ఎక్కువ, అందుకని నేను ఎక్కువ తీసుకోలేదు అవి. సో ఇవి మాత్రం ఫ్రోజన్లో ఎప్పుడు ఉంటాయండి, ఇట్లా ప్యాక్ చేసి పెట్టినవి. బ్రోకోలీ, చిక్కుడుకాయలు, కొత్తిమీర, మింటు, పచ్చిమిరపకాయలు,
లోకల్లో వాడే చిన్న మిరపకాయలు రకరకాలుగా ఉంటాయండి. కొన్ని నిన్న మాత్రం ఈరోజు మాత్రం తీసుకున్నది నేను. సో బీరకాయ, కొరియండరు, మింటు, చిల్లీ. సో అట్లాగే వెళ్తే చూసుకుందాం కొన్ని. కార్న్ ఉంది, బీట్రూట్ ఉంది. సో గార్డెన్ ఎగ్స్ అంటే వంకాయలు ఉన్నాయి, పంకిన్ ముక్కలు ఉన్నాయి, గ్రేప్స్ ఉన్నాయి, యాపిల్స్ ఉన్నాయి, వాటర్ మిలన్ కట్ చేసినట్టు ఉన్నాయి, ఫ్రూట్స్ ఉన్నాయి చూడండి. ఇది నేను తీసుకున్నాను, బీరకాయ తీసుకున్నాను, ప్లస్ ముల్లంగి ఒకటి తీసుకున్నాను. సో డిఫరెంట్గా వెయిట్ చేసి ఒకే రబ్బర్లో ఒకే కవర్లో పెట్టినాడండి. సో డిఫరెంట్ స్టిక్కర్ వేసేసాడు వాడు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత స్కానర్లో తీసుకొని ఏ దాని ప్రైజ్ దానికి ఇచ్చేస్తాడు. సో ఇది చికెన్ సాసేజ్ అండి, 19 సిడీలు అంటండి. సో వాటర్ బబుల్స్ అవి షాపింగ్ మాల్ అంటే ఎక్కువ రేటు ఉంటాయి వాటర్ బబుల్స్, బయట అయితే దానికి కొంచెం తక్కువ ఉంటాయి వాటర్. ఇది ఒక నూనె లీటర్ అండి అవి. సో ఇవి కొన్ని సీతోకు సంబంధించిన వస్తువులు, కొన్ని ఇవి ఐస్ క్రీమ్ ఫ్రీజర్లు, కొన్ని ఐస్ క్రీమ్ డబ్బాల ఫ్రీజర్లు ఉన్నాయండి. సో మైనోజు సంథింగ్ అలాంటివన్నీ ఉంటాయండి ఫ్రోజన్లో. ఇంకోటి ఏంటంటే పచ్చి బఠానీలు ప్లస్ ఇది ఇందాక కూరగాయలది చూపించిన ట్రైన్ అండి. మళ్ళీ అక్కడికి వచ్చిన అవసరం ఏదో గుర్తొచ్చేసి టెంకాయ కోసం వచ్చాను. సో ఇట్లనే ముందరికి వెళ్తే ఇదంతా కిడ్స్ కానీ ఏదో స్నాక్స్ ఉన్నాయని, ఇదంతా హీరో అంతా స్నాక్స్ ఉండే ఏరియా. లేస్ ప్యాకెట్లు, రకరకాల లేస్ ప్యాకెట్లు, అట్లాంటివి చిప్స్ అన్నీ ఉంటాయండి ఇక్కడ. సో ఇదంతా మినరల్స్ అండి, ఇవన్నీ కూల్ డ్రింక్స్ అండి. చూడండి ఎన్ని రకాల కూల్ డ్రింక్స్ అంటే అన్ని రకాల కూల్ డ్రింక్స్ ఉంటాయి. రూపాయి నుంచి మొదలు పెట్టుకుంటే 100 రూపాయల వరకు ఉండే కూల్ డ్రింక్స్ కూడా ఉన్నాయి అక్కడ. సో ఇక్కడ చూసుకోండి, ఇవి కూడా బిస్కెట్లు, పిల్లోనికి బిస్కెట్ల కోసం అని వచ్చాను నేను. సో ఇదంతా బిస్కెట్లు, ఇక్కడ అన్ని బిస్కెట్లు, రకరకాల బిస్కెట్లు, లోకల్లో దొరికే బిస్కెట్లు, ఇంపోర్టెడ్ బిస్కెట్లు, చాలా రకాలుగా బిస్కెట్లు ఉంటాయండి. ఇది కూడా చూసుకుంటే రూపాయి నుంచి ఎంత కాస్ట్ పెట్టేంత వరకైనా ఉండే బిస్కెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ. అది లెమన్ టీ అండి, లెమన్ టీ ఇది ప్యాకెట్లు. ఇది కోకోకోలా అండి, అది స్ప్రైట్ అండి. సో ఇది కిడ్స్ ఇదంతా కిడ్స్లో రెండు రోలు ఉన్నాయి ఇలాంటివి కిడ్స్వి. సో టాయ్స్ అన్నీ, చిన్న మోటార్ బైకులు, టాయ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయండి. సో ఇట్లే ముందరికి వెళ్తే అది ఇది చూడండి, అది ఒక వాటర్ బాటిల్ ప్యాకేజ్ అంతా మొత్తం అది. సో ఒక్కొక్క ప్యాకెట్లా తీసుకుంటారు కొందరు. సో ఇది మాల్ట్ అని, ఇది చూసారా బూమ్ బూమ్ అనే బీర్ లాగా కనిపించింది నాకు, అందుకని దాన్ని జూమ్ చేసి తీసాను. సో ఇది కూడా టాయ్స్ అండి, పిల్లల కిడ్స్ది. సో అలాగే ఇక్కడ చూడండి ఫైర్ ఎగ్జామ్షను. సో ఎగ్స్, బ్రెడ్, అదే ఫ్లోర్, అదే వీట్ బ్రెడ్, మొక్కజొన్న, అది మామూలుగా మంచి బ్రెడ్ అంటే ఏమంటారు, వైట్ బ్రెడ్ ప్లస్ బ్రౌన్ బ్రెడ్ అనేది గోధుమలతో చేస్తారు. తెల్లగా ఉండే బ్రెడ్ని మాత్రం మామూలుగా మైదా పిండితో చేస్తారు. సో ఇక్కడ కూడా కొన్ని షాంపెయిన్ ఉన్నాయి చూడండి, షాంపెయిన్లు, స్వీట్ బ్రెడ్లో ఫ్రూట్స్ చేసిన బ్రెడ్స్ కూడా ఉన్నాయి. సో అట్లా కూడా ఉన్నాయి. ఇవి బిస్కెట్లు అండి ఇక్కడ పక్కన ఉన్నటివి. సో ఇది బ్రేకరీ అండి, నేనున్న షాపింగ్ మాల్లో ఇది ఒక బ్రేకరీ. డోనట్స్ అన్ని రకరకాలుగా ఉంటాయండి. సో ఇట్లే ముందరికి వెళ్తే అక్కడ అదంతా ఫుడ్ ఉండేదండి. సో చూపిస్తాను అది కూడా ఫుడ్ది. ఇక్కడ ఫ్రైడ్ రైస్, యామ్ చిప్స్, కేఎఫ్సి చికెను, ప్లస్ రకరకాల పిజ్జాలు, రకరకాల బర్గర్లు, రకరకాల ఫుడ్స్, రకరకాల సలాడ్లు, రకరకాల కర్రీలు, రకరకాల ఫిష్ ఫ్రైలు, రకరకాలుగా ఉంటాయండి. మీకు నచ్చినది అడిగితే వాళ్ళు తీసుకుపోయి హీట్ చేసి మళ్ళీ ఇస్తారు. సో అప్పుడప్పుడు చేసిస్తారు. సో ఈరోజు అక్కడ మన బ్యాడ్ లక్ ఫిష్లు ఉండాల్సింది ఫ్రీజర్లో, ఫిష్లు లేవు అక్కడ. మామూలుగా ప్యాక్ చేసిన వాటిలో ఉన్నాయి ఫిష్లు మొత్తము. ఇదంతా మీట్ షాప్ అండి, అది చూడండి పోర్కు, బీఫ్, రకరకాలుగా. అది తక్కువ రేట్ అనుకున్నారండి, చాలా తక్కువ రేట్ ఏం కాదు, 100 గ్రాములకు ఇంత అనేసి రాసి ఉంటారు. సో అంతేగాని అంతకు మించి ఏం లేదు. అక్కడ 100 గ్రాములు 4.50 పైసలు అట్లా రాసినారు. ఇదంతా బీఫ్, చికెను, గోటు, పోర్కు, రకరకాల మాంసాలు చూడండి, రకరకాలుగా. ఆ ఎర్రగా అంతా పోర్క్ అండి. సో ఈ కొద్దిగా వైట్ కలర్లో కనిపిస్తున్నాయి, ఎర్రగా కనిపిస్తున్నాయి చికెను.
సో ఇదంతా కింది రో అంతా బీఫ్, ఇదంతా చికెన్ బీఫ్ సాసేజ్లు రకరకాలుగా ఉంటాయి. సో ఇవన్నీ కూల్ డ్రింక్స్ అన్ని కోక్స్, ఇవన్నీ బీర్లు అన్నీ బడ్వైజరు. సో ఇక్కడికి వెళ్దాం రండి. ఇవి చిన్నపిల్లల బ్యాగ్స్, స్కూల్ బ్యాగ్స్, చిన్న చిన్నవన్నీ ఉన్నాయండి. సో ఇట్లా ఇవన్నీ నాకు అవన్నీ ఇక్కడ నేను కొన్నానండి. ఇవన్నీ బయట నేను ఎక్కడికైనా పల్లెటూరులోకి వెళ్తుంటాను కదండి, అక్కడ కొనుక్కుంటాను. నేను జస్ట్ వెజిటేబుల్స్ కోసం అట్లా వస్తుంటాను ఇక్కడికి. ఎందుకంటే మన వెజిటేబుల్స్ ఎక్కువ దొరుకుతాయి ఇక్కడ. అవి పాస్తాలు చేసేవి, సో ఇండోమీ అంటే నూడిల్స్ లాగా అలాంటివి ఇండోమీ అంటారు ఇక్కడ. సో ఇక్కడ మ్యాగీ అలాంటివన్నీ దొరుకుతాయి, కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి. కానీ మ్యాగీ మనం తెచ్చుకోము. సో అలాగా అది కట్టెలు. సో ఇక్కడ అవి ఉన్నాయి చూడండి. సో ఇవి కొద్దిగా నాప్కిన్లు అలా ఉన్నాయి. సో ఇవి ఫ్రూట్స్ సంబంధించినవి. సో ఇక్కడ ఈ కౌంటర్ మూసేసినారు. సో అదొక స్నాక్స్. సో ఇదొక ఐస్ క్రీమ్ బార్లు ఉంటాయండి. ఐస్ క్రీమ్ బార్లు తీసుకోవడానికి మన చిన్నపిల్లలు ఇప్పుడు తినే ఐస్ క్రీమ్స్ కూడా ఉంటాయి అక్కడ. సో ఇది కూడా చూడండి, ఇదంతా మిల్క్ ప్రోడక్ట్స్. ఇవన్నీ మిల్క్స్ ఉంటాయి, రకరకాల మిల్క్స్. నేను ఆ మిల్క్ తాగుతానండి, పీక్ అనే మిల్క్. ఒక్కోసారి బయటికి వెళ్ళినప్పుడు, అంటే బయటికి వెళ్ళే సిచ్యువేషన్ లేనప్పుడు సో ఇక్కడ కొనుక్కొని ఇంటికి తీసుకెళ్తాను. బయటికి వెళ్ళినప్పుడు ఆవు పాలు మాత్రం తెచ్చుకుంటాను, న్యాచురల్గా ఉండే ఆవు పాలను తెచ్చుకొచ్చుకుంటాను. ఇవన్నీ ఆర్టిఫిషియల్గా తయారైన పాలండి. సో ఈరోజు వెళ్ళి మొత్తం షాపింగ్ అయితే క్లియర్ చేసుకున్నానండి. నా షాపింగ్ మొత్తం బిల్లు